గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని, వివేక్ గౌడ్ గారిని, మేనేజ్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం, కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం. ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన నమస్కారం. చాలా అందరూ కూడా పొద్దున్నే 6:30 సంది కూడా మన దేశ సైనికుల కోసం మనమందరం మద్దతు తెలిపినందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దు, మీ అందరూ కూడా మద్దతు చేస్తారని చెప్పి మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే మాదిరిగా మా వివేక్ కానీ, మా పెద్ద హరిశంకర్ కానీ అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరూ కూడా సైనికులకు మద్దతు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ధన్యవాదాలు. ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటి బాధలు పడుతూనే ఉన్నాం, ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రి మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు కట్టం కरो, जिंदगी में फिर अपना भारत का तरफ नहीं ले जाओगे. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలో పాకిస్తాన్ కనిపిస్తుంది. సంవత్సరాల సంది బాధపెడుతున్నారు, మనం ఇంకా భరించలేము, మనం ఇంకా ఓపిక లేదు మనకు. మన సైనికులకు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన కూడా సంతానం, ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాట్లాడి ఇప్పుడు వదిలేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను కోరుకుంటున్నా. జై జవాన్.